హలో గైస్, టాలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు మూవీ ఇండస్ట్రీకి ఉన్న వన్ అండ్ ఓన్లీ మెయిన్ ప్రాబ్లం పైరసీ. ఈ పైరసీ అనేది నిన్న మొన్న పుట్టుకుని వచ్చిందేం కాదు. ఇది తరతరాలుగా మూవీ ఇండస్ట్రీకి ఒక తలనొప్పిలా మారింది. ఓన్లీ 2023లోనే ఈ పైరసీ వల్ల టోటల్ ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన లాస్ 23,400 crores అండ్ 2024లో ఓన్లీ మన టాలీవుడ్ మాత్రమే ఫేస్ చేసిన లాస్ 3,700 crores. సో ఈ పైరసీ అనేది ఫిల్మ్ ఇండస్ట్రీ పైన ఎంత పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుందో మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. రీసెంట్గా తెలంగాణ పోలీసులు జరిపిన ఒక ఆపరేషన్లో ఈ పైరసీ చేసే గ్యాంగ్ని పట్టుకున్నారు. సివి ఆనంద్ గారు ఈ ప్రెస్ మీట్లో ఈ ఆపరేషన్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. 22,400 crores అంత లాస్ టోటల్ మూవీ ఇండస్ట్రీ. అండ్ మన సినిమాల్లోనే ఈ పైరసీ చేసే పద్ధతి కూడా డెవలప్ అవుతూ వచ్చింది. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఈ పైరసీ సిండికేట్ గురించి క్లారిటీగా తెలుసుకోబోతున్నాం. ఒక మూవీని పైరసీ చేయడం వల్ల మూవీ ఇండస్ట్రీ ఎలా నష్టపోతుంది, ఫ్రీగా వస్తుంది కదా అని ఇలా పైరసీ వెబ్సైట్స్లో మూవీస్ చూడడం వల్ల మనకి ఉన్న డేంజర్ ఏంటి, అసలు పైరసీ వెబ్సైట్స్కి ఫండింగ్ ఎలా వస్తుంది, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఐబొమ్మని పోలీసులు పట్టుకుంటారా, ఎందుకు ఇంపార్టెంట్ అని నొక్కి చెప్తున్నా అంటే రీసెంట్గా చాలా చోట్ల చూసా ఐబొమ్మ పోలీసులకు వార్నింగ్ ఇచ్చిందని, ఐబొమ్మకు సంబంధించి కొంతమంది దొరికారని న్యూస్ స్ప్రెడ్ అవుతున్నాయి. బట్ ఐబొమ్మ పోలీసులకు వార్నింగ్ ఇచ్చిందనేది ఫేక్ న్యూస్. వార్నింగ్ అయితే ఇచ్చింది కానీ పోలీసులకు కాదు, ఫిల్మ్ ప్రొడ్యూసర్స్, అది కూడా 2 years బ్యాక్. ఇన్ఫ్యాక్ట్ ఈ వార్నింగ్ లెటర్ ఐబొమ్మ రిలీజ్ చేసిన దగ్గర నుండే జనాలకి, ముఖ్యంగా మన తెలుగు స్టేట్స్లో ఐబొమ్మ మీద సాఫ్ట్ కార్నర్ బిల్డ్ అయింది. కానీ దొంగ మంచివాడైనా చెడ్డవాడైనా దొంగే కదా. మరి ఈ దొంగ పోలీసులకు చిక్కుతాడా లేదా అని తెలియాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడాలి. దాంతోపాటు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. కుదిరితే సబ్స్క్రైబ్ కూడా చేసి ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. ఏమాత్రం లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోండి. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు బడ్డీ. ఈ పైరసీ సిండికేట్ గురించి తెలుసుకునే ముందు 90s నుండి ఈ పైరసీ ఎలా ఎవల్యూట్ అవుతూ వచ్చిందో తెలుసుకుందాం. 1970 to 1990s ఆ టైంలో మూవీస్ అన్నీ ఇలా పెద్ద పెద్ద ఫిలిం రీల్స్ మీద రిలీజ్ అయ్యేవి. ఈ రీల్స్ సరిగ్గా వర్క్ అవుతుందా లేదా అని తెలుసుకునే టైంలోనే ఈ థియేటర్కి సంబంధించిన స్టాఫ్ కానీ లేదా థియేటర్కి ప్రింట్ వచ్చే ముందు చెక్ చేసే ల్యాబ్ టెక్నీషియన్ కానీ ఇలా వీళ్ళలో ఎవరో ఒకరు ఈ ఒరిజినల్ ప్రింట్ని సీక్రెట్గా కాపీ చేసి బ్లాక్ మార్కెట్లో అమ్మేస్తారు. ఇలా కాపీ చేసిన ప్రింట్స్ వల్లే మన సినిమాలు ఎక్కడ రిలీజ్ అయ్యే లోపే దుబాయ్, సింగపూర్, మలేషియా లాంటి కంట్రీస్లో పైరసీ కాపీలు దొరికేసేవి. అండ్ వీటితో పాటు 1980sలో VHS టెక్నాలజీ బాగా పాపులర్ అయింది. ఇది ఎలా వర్క్ అయ్యేదంటే వీడియో పార్లర్స్ అని అప్పట్లో ఉండేవి. మీలో ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. ఈ పార్లర్స్కి ప్రింట్ ఎలా వచ్చేదంటే సేమ్ ప్రాసెస్, కాకపోతే ఈసారి థియేటర్ స్టాఫ్కి తెలియకుండా అన్నోన్ పర్సన్ ఆడియన్స్లో కలిసిపోయి క్యామ్ కార్డర్లో రికార్డ్ చేసి VHS క్యాసెట్స్లోకి కాపీ చేస్తాడు. ఆ క్యాసెట్ని వీడియో పార్లర్స్కి రెంట్కి ఇస్తాడు. ఈ వీడియో పార్లర్స్ వాళ్ళు సీక్రెట్గా నైట్ టైమ్స్లో స్ట్రీమింగ్ చేసేవాళ్ళు. ఒక ముక్కలో చెప్పాలంటే ఈ వీడియో పార్లర్స్ అంటే ఒక సీక్రెట్ హోమ్ థియేటర్ అనుకోండి. 2002-2010 ఆ మధ్యలో CDs అండ్ DVDs గట్టిగా పాపులర్ అయ్యాయి. నాకు తెలిసి దాదాపు ఆ టైంలో అందరి ఇంట్లోనూ DVDs ఖచ్చితంగా ఉండేవి. ఇన్కేస్ మన దగ్గర లేకపోయినా ఫ్రెండ్స్ని కానీ పక్కింటి వాళ్ళని కానీ అడిగి మరీ యూజ్ చేసేవాళ్ళు. ఆ టైంలో ఎంత పెద్ద సినిమా రిలీజ్ అయినా వితిన్ 2-3 డేస్లోనే పైరేటెడ్ CDs మార్కెట్లో సర్క్యులేట్ అయ్యేవి. హైదరాబాద్, చెన్నై, ముంబై లాంటి సిటీస్లో మాస్ డూప్లికేషన్స్ మెషిన్స్ని యూజ్ చేసి లక్షల కాపీస్ ప్రింట్ చేసి మరీ ఓవరాల్ కంట్రీ డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు. ఆ CDs పైన ఫ్యాన్సీ కవర్స్ పెట్టి ఒరిజినల్ ప్రింట్ అని చెప్పి మరీ అమ్మేసేవాళ్ళు. ఒక CDలో మినిమం 3 మూవీస్ ఉండేవి. ఆ CD కాస్ట్ అంతా తెలుసా? జస్ట్ 50 రూపీస్. ఓన్లీ 50 రూపీస్కే కొత్త సినిమాలు 3 వస్తుంటే ఆ టైంలో వీటి డిమాండ్ అన్న మార్కెట్ ఏ రేంజ్లో ఉండదో అర్థం చేసుకోండి. ఇంకో కామెడీ విషయం ఏంటంటే కొన్ని విలేజెస్లో అండ్ స్మాల్ టౌన్స్లో కేబుల్ ఆపరేటర్స్ ఈ పైరసీ ప్రింట్స్ని కొని డైరెక్ట్గా సినిమా రిలీజ్ అయిన 1 week లోపే వాళ్ళ లోకల్ సిటీ కేబుల్ ఛానల్స్లో సినిమాని టెలికాస్ట్ చేసేవాళ్ళు. నన్ను అడిగితే ఆ టైంలో థియేటర్లో సినిమా చూడడం కంటే ఇంట్లో ఉండే టీవీలోనే చాలామంది కొత్త సినిమాలు చూసేవారు. ఈ మెథడ్స్ వల్ల సినిమా కలెక్షన్స్ హెవీగా ఇంపాక్ట్ అయ్యేవి. అక్కడక్కడ పోలీసులు కూడా ఈ వీడియో పార్లర్స్ పైన రైడ్ చేయడం, పైరసీ చేసేవాళ్ళు నర్స్ చేయడం లాంటివి చేసేవాళ్ళు. అండ్ థియేటర్స్ కూడా ఈ క్యామ్ కార్డర్స్ని ఆపడానికి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా పెట్టడం స్టార్ట్ చేశారు. కాలక్రమేణా ఈ CDలు, DVDలు పోయి డిజిటల్ ఎరా స్టార్ట్ అయింది. ఇది వరకు అయితే ప్రాసెస్ చేయడానికి కొంచెం టైం పట్టేది కాబట్టి మూవీ రిలీజ్ అయిన 3-4 డేస్లో పైరసీ వచ్చేది. కానీ ఇప్పుడున్న టెక్నాలజీ వల్ల సినిమా రిలీజ్ రోజే ప్రీమియర్ షో పడగానే ప్రింట్ ఆన్లైన్ పైరసీ వెబ్సైట్స్లోకి వచ్చేస్తుంది. గట్టిగా మాట్లాడితే ప్రీమియర్స్ కాదు కదా, రిలీజ్కి ముందే HD ప్రింట్స్ లీక్ అయిపోతుంది. మనం ముందు మాట్లాడుకున్నట్టు ఈ పైరేటెడ్ వెబ్సైట్స్ వల్ల మూవీ ఇండస్ట్రీకి కోట్లలో లాసెస్ వస్తున్నాయి. ఈ పైరసీ బాగా పెరిగిపోవడంతో ఫిల్మ్ ఛాంబర్ నుంచి యాంటీ పైరసీ సెల్ తెలంగాణ పోలీసులకి కంప్లైంట్ ఇచ్చింది. శ్రీ విష్ణు సినిమా సింగిల్ అండ్ నాని సినిమా హిట్ 3 రిలీజ్కి ముందే HD క్వాలిటీతో ఈ పైరేటెడ్ వెబ్సైట్స్లో అప్లోడ్ అయింది. దీన్ని సీరియస్గా తీసుకుని తెలంగాణ పోలీసులు June 5, 2025 ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. లీక్ అయిన మూవీస్ ప్రింట్ని ఫారెన్సిక్కి పంపించి ఎవ్రీ చిన్న డీటెయిల్ని బాగా అబ్జర్వ్ చేశారు. ఆ స్క్రీన్ క్వాలిటీని అండ్ ప్రింట్ క్వాలిటీని అబ్జర్వ్ చేస్తే ఈ మూవీస్ అన్నీ హైదరాబాద్లోని అక్తాపూర్లో ఒక థియేటర్ నుంచి లీక్ అవుతున్నాయని తెలిసింది.
ఇంకా పోలీసులు ఆ థియేటర్ డేటా మొత్తం బయటికి తీశారు. రిలీజ్ అయిన కొత్త సినిమాలకు సంబంధించి ఫస్ట్ డే ఫస్ట్ షో బుక్ చేసుకున్న వాళ్ళ లిస్ట్ని సంపాదించారు. ఇప్పుడు హై క్వాలిటీ కెమెరా ఫోన్స్ ఉండడం వల్ల హై క్వాలిటీతో సినిమాని రికార్డ్ చేస్తున్నారు. కానీ అలా రికార్డ్ చేయాలంటే స్క్రీన్ కరెక్ట్గా కెమెరాలో పడేలా సెంటర్ కారిడార్లోనే కూర్చొని రికార్డ్ చేయాలి. అండ్ ఫ్లాష్ ఆన్ అవ్వకుండా డిఫరెంట్ యాప్స్ని యూజ్ చేసి మరీ రికార్డ్ చేస్తారు. దీనివల్ల థియేటర్ స్టాఫ్కి ఎలాంటి డౌట్ రాదు. అండ్ పోలీసులకు దొరికిన లిస్ట్లో సెంటర్ కారిడార్లో బుక్ చేసుకున్న పర్సన్స్ లిస్ట్ షార్ట్ చేశారు. ఆ లిస్ట్లో ఎక్కువగా రిపీట్ అయిన నేమ్ జానా కిరణ్ కుమార్. ఇప్పుడు రిలీజ్ అయిన ప్రతి మూవీకి ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్తున్నాడంటే అయితే అతను టీఎఫ్ఐ హార్డ్ కోర్ ఫ్యాన్ అయి ఉండాలి, లేదా ఏదైనా తేడాగా చేస్తుండాలి. ఈ పాయింట్ మీదే పోలీసులు జానా కిరణ్ కుమార్ని అరెస్ట్ చేసి వాళ్ళ స్టైల్లో ఎంక్వైరీ చేస్తే మొత్తం సిండికేట్ అంతా బయటపడింది. ఈ జానా కిరణ్ కుమార్ అయిన అతను ఇన్వెస్టిగేషన్లో ఇలా ప్రతి మూవీని రికార్డ్ చేయడం వల్ల అతనికి 15K నుంచి 50K వరకు వస్తాయని చెప్పాడు. ఇలా రికార్డ్ చేసిన మూవీస్ని టెలిగ్రామ్ ద్వారా ఒక గ్రూప్లో ఫార్వర్డ్ చేస్తాడు. అండ్ ఇతను అమౌంట్ని డైరెక్ట్గా కాకుండా క్రిప్టో కరెన్సీ ద్వారా తీసుకుంటాడంట. ఈ టెలిగ్రామ్ డార్క్ సైడ్ గురించి ఆల్రెడీ మనం వీడియో చేసాం. పైన ఐకార్డ్స్లో కానీ లేదా వీడియో చివరిలో కానీ లింక్ పెడతా, ఇది అయిపోయి అది కూడా చూసాం. అండ్ పోలీసులు ఈ జానా కిరణ్ కుమార్ తర్వాత ఆ టెలిగ్రామ్ గ్రూప్ అడ్మిన్ కూడా ఈ క్రిప్టో కరెన్సీ ట్రాన్సాక్షన్ ఆధారంగా తమిళనాడులో అరెస్ట్ చేశారు. అతని పేరు సిరిల్ ఇన్ఫెంట్ రాజు. ఇతను తమిళ ఎంవి, తమిళ్ బ్లాస్టర్స్, మూవీ రూల్స్ అనే పైరేటెడ్ వెబ్సైట్స్కి అడ్మిన్. అండ్ ఇతను కంప్యూటర్ ఇంజనీరింగ్ చేశాడు. ఇలా మూవీస్ని వెబ్సైట్స్లో అప్లోడ్ చేయడం వల్ల ఇతనికి దాదాపు నెలకి 9 లక్షల వరకు వస్తాయండి. అండ్ ఇంత లార్జ్ అమౌంట్ని ఇతనికి బెట్టింగ్ యాప్స్ ద్వారా వస్తున్నాయి. ఎందుకంటే ఈ పైరేటెడ్ వెబ్సైట్స్లో కానీ లేదా అందులో నుండి డౌన్లోడ్ చేసుకున్న మూవీస్లో కానీ ఈ బెట్టింగ్ యాప్స్కి రిలేటెడ్ ప్రమోషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఈ ప్రమోషన్స్ కోసమే బెట్టింగ్ యాప్ ఓనర్స్ వీళ్ళకి అంత ఎక్కువ పే చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ ఈ సిరిల్ ఇన్ఫెంట్ రాజు అనే అతనికి 9 లక్షలు కూడా సరిపోవడం లేదంట. 21 lakhs కావాలని డిమాండ్ చేస్తున్నట్లు తన హార్డ్ డిస్క్ డ్రైవ్లో ఉన్న చాట్లో పోలీసులకు దొరికింది. అండ్ మనం ఇప్పటివరకు మాట్లాడుకుంది కాయిన్కి ఒక సైడ్ మాత్రమే. దీనికి ఇంకో సైడ్ హెచ్డి ప్రింట్ లీక్స్. నార్మల్గా సినిమా షూటింగ్ అంతా కంప్లీట్ అవ్వగానే ఫైనల్ కాపీని చాలా జాగ్రత్తగా ఉంచుతారు. ఈ ఫైనల్ కాపీని థియేటర్స్ వరకు పంపడానికి క్యూబ్, యుఎఫ్ఓ అనే 2 సంస్థలు బాధ్యత తీసుకుంటాయి. ఈ ఒరిజినల్ కాపీ లీక్ అవ్వకుండా హై ఇన్క్రిప్షన్లో ఉంచుతారు. కానీ అయినా రిలీజ్కి ముందు హెచ్డి ప్రింట్స్ ఎలా లీక్ అవుతున్నాయో అర్థం అవ్వక వాళ్ళ ఎంప్లాయీస్ మీదే డౌట్స్ అనేవి రైజ్ అయ్యాయి. కానీ దీనికి ఆన్సర్ పోలీసులకి పూణేలో దొరికింది. వీడి పేరు అశ్విని కుమార్. ఇతని ఏజ్ జస్ట్ 21. అండ్ మనం ముందు మాట్లాడుకున్నట్టు ఇద్దరికంటే వీడు చాలా ఇంటెలిజెంట్ అండ్ వెరీ టాలెంటెడ్. మూవీ ఇండస్ట్రీ ఎవరినైతే సేఫ్ అని నమ్మి వాళ్ళ ఫైనల్ కాపీని ఇస్తున్నారో వీడు డైరెక్ట్గా ఆ యుఎఫ్ఓ క్యూబ్ వాళ్ళ సర్వర్స్ని హ్యాక్ చేసి హెచ్డి ప్రింట్ని దొంగిలించేవాడు. అండ్ ఇతను ఇక్కడితో ఆగకుండా డైరెక్ట్గా గవర్నమెంట్ సర్వర్స్ని కూడా హ్యాక్ చేశాడు. అండ్ ఇతను హ్యాక్ చేసిన హెచ్డి ప్రింట్స్ని ఈ సిరిల్ ఇన్ఫెంట్ రాజు అనే అతనితో పాటు ఇంకా వేరే వెబ్సైట్స్ కూడా ట్రాన్స్ఫర్ చేసేవాడు. ఇతనైతే లక్షల్లో కాదు కోట్లలో సంపాదించాడు. పైగా ఇప్పుడు జస్ట్ 21 yearsకే. అండ్ ఈ ముగ్గురితో పాటు పోలీసులు ఇంకో ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. హై బడ్జెట్ పెట్టి ప్రొడ్యూసర్స్ మూవీస్ని ఎలా తీస్తున్నారో అలానే వాళ్ళ మూవీ ప్రింట్ సెక్యూరిటీ పైన కూడా కొంచెం ఇంట్రెస్ట్ చూపించాలని సివి ఆనంద్ గారు ప్రెస్ మీట్లో చెప్పారు. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్, ఐబొమ్మ దొరికిపోతాడా? ఈ క్వశ్చన్ ప్రెస్ మీట్ జరిగిన దగ్గర నుండి ఏదో ఒక చోట వినబడుతూనే ఉంది. ఇప్పటివరకు దొరికిన వాళ్ళు కూడా మమ్మల్ని ఎవరు పట్టుకోలేరని అనుకున్న వాళ్ళే, కానీ చివరికి దొరికారు కదా. ఇక్కడ చాలామంది ఐబొమ్మని సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే నేను స్టార్టింగ్లో చెప్పినట్టు ఐబొమ్మ రిలీజ్ చేసిన నోట్ వల్ల. అందులో ఐబొమ్మ చెప్పిన పాయింట్స్లో కూడా కొన్ని నిజాలు ఉన్నాయి. కానీ మళ్ళీ చెప్తున్నా, దొంగ మంచివాడైనా చెడ్డవాడైనా చేసింది దొంగతనం. కాబట్టి ఏదో ఒక రోజు వెళ్ళాలని పోలీసులు అరెస్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ పోలీసులు నెక్స్ట్ టార్గెట్ ఐబొమ్మే అని న్యూస్ కూడా వినబడుతూనే ఉంది. సో చూద్దాం ఏం జరుగుతుందో. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇలా ఫ్రీగా వస్తుంది కదా అని మనం పైరేటెడ్ వెబ్సైట్స్లో మూవీ చూడడం వల్ల మన ఫోన్స్లో డేంజర్ మాల్వేర్ ఇన్స్టాల్ అయిపోతుంది. దీనివల్ల మన బ్యాంక్ డీటెయిల్స్ అండ్ పర్సనల్ డేటా అంతా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. దీనివల్ల మనకు సంబంధం లేని వేరే క్రైమ్స్లో మన డీటెయిల్స్ యూజ్ చేసే ప్రమాదం కూడా ఉంది. అండ్ ఆ డేటాను కూడా డార్క్ వెబ్లో అమ్మేస్తారు. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఫ్రీగా వచ్చేది ఏది అంత మంచిది కాదు. సో సే నోట్ టు పైరసీ. అండ్ ఈ వీడియోని ఎక్కడ వరకు చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్కేస్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ వీడియో పైన మీ థాట్స్ని కింద కమెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ ఉంచుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.